మరి మీరెలా ఉన్నారు? ఒక్కరన్నా ఈ ఆడపిల్లలతో చాలా జాగ్రత్త. అప్పటిలాగా కాదు, వినాలి. ఆ తల్లిదండ్రులు రాత్రిపూట పిల్లల్ని రాత్రిపూట అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టుకొని, ఏరా బిడ్డ నీకు ఒక మంచి నాన్న డోంట్ టాక్ అబౌట్ మ్యారేజీ, నా లైఫ్ని నేనే చేసుకోవాలి మేనేజీ, మా సంస్థలు మాకు ఇస్తున్న ఎంకరేజీ, చదువులో మాకుంది కరేజీ, నా జీవితాశాన్ని చెయ్యొద్దు డ్యామేజీ, నేను కూడా ఎక్కాలి ఒక స్టేజీ, మీరు ఇట్లా మాట్లాడి మమ్మల్ని చెయ్యొద్దు లేజీ, మేము పెంచుకోవాలి ఇమేజీ, మాలో ఉంది ఆ కరేజీ అని చెప్తున్నది వాళ్ళ ఏజీ. నిజం మేడం, దే డిసైడెడ్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్. మేము మా కాళ్ళ మీదే నిలబడాలి. మా బంగారు బాయ్స్ నేను మొన్న కాలేజీలో ఒక పిల్లవాడు 2 రోజులు రాగానే 2 పీకే అంత బడే మాట్లాడు. తర్వాత చెప్పాడు, మా నాన్న అనారోగ్యంగా ఉంటే పొలానికి పోయి పని చేశానని. బా అటు తల్లిదండ్రులకు సపోర్టు వినాలి, మీరు బాగా వినాలి నాయన. తల్లిదండ్రులకు సపోర్టు, అది వాడు ఇచ్చినటువంటి రిపోర్టు. మరి మీరు ఎలా నేర్చుకుంటున్నారు సబ్జెక్టు? రేపు భవిష్యత్తులో మేంది మీ ఆబ్జెక్టు. మీరు ప్రియదర్శిని కాలేజీతో అయినారు కరెక్టు, మీ లైఫ్ని ఎందుకు చేసుకోరు కరెక్టు. ఒక గొప్ప కాలేజీని చేసుకున్నారు సెలెక్టు. ఇక్కడ గురుదేవులు సబ్జెక్ట్లో పర్ఫెక్టు, వాళ్ళు మీకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్. మరి వాళ్ళకెందుకు తెస్తారు వెఫ్ట్? వాళ్ళ చదువును చేయండి థెఫ్ట్, మీ బ్రతుకు మీరు ఇచ్చుకోండి లిఫ్ట్. ఇప్పుడు చూపించండి వాళ్ళ మీద మీ రెస్పెక్టు.